ఏం తప్పు చేసిండు ఈటెల రాజేందర్? దవాఖాన తిరిగిండు, ఊరికి పోయిండు. కరోనా రోగం వచ్చిందంటే పోకుమని ఇంట్లో జమునకు వద్దంటే కూడా 3 సార్లు పోయిండు గాంధీ దవాఖానికి. పోయిండా? ఎవరు పోతారు గాంధీకి? పైసలున్న హరిజన ఓడు, పైసలున్న కేటీఆర్ ఓడు. ఇటువంటి గరీబులు పోయే గాంధీ దవాఖానికి, ఉస్మానియా దవాఖానికి పోయిండు, కరీంనగర్ దవాఖానికి పోయిండు. పేదవాళ్లకు కరోనా వస్తే ధైర్యంగా ఉండి నేను ఉంటా అన్నాడు. ఇది ఈటెల రాజేందర్ గారి పనితీరు. కేసీఆర్ గారు ఏడున్నారు? ఆఖరికి మనం తిరిగి ఇచ్చిన సూది కూడా తీసుకున్నాడా? నాకైతే డౌటే. బహుశా సూది ఇస్తే ఆ సూది కూడా రియాక్షన్ అవుతుంది అనుకున్నాడు సారు. ఈ రంగు నీళ్ళు ఏం పని చేస్తారా భయ్? నేను ఎత్తుడు పోసుడు 40 ఏళ్ళకెళ్ళి మత్తుగా పోసిన టానికులు నాకేం రోగం రాదనుకున్నాడు సారు. అంతేనా? ఫ్రీగా ఇచ్చినాం కరోనా. నేను తీసుకున్న సూది సిద్దిపేట సర్కారు దవాఖానలో మీరు తీసుకోండి అని చెప్పిండా మన ముఖ్యమంత్రి? చెప్పిండా? మరి ముంగటి నాగలు ఎట్లా పోతే వెనక నాగలు గట్లే పోవాలి. మరి ముంగటి నాగలు పోయి ఫామ్ హౌస్ లో పన్నది, మనం కూడా గట్లే ఉందామా? ఉంటారా? ఏం చెప్పిండు? వ్యవసాయం చేస్తే ఎకరానికి ₹1 కోటి వస్తాయన్నాడు. అక్క వచ్చినాయా? ఎకరానికి 1 కోటి వస్తే మా ముసలమ్మ మెడలో మాసం బంగారం ఎందుకు లేదో చెప్పమనాలి. ఉన్నదా మాసం బంగారం? సగం మంది మా ఎలవాకోళ్ళకి 3000 పింఛన్ వస్తలేదు బిడ్డ, 2000 పింఛన్ వస్తలేదని అడుగుతారు. మీరు ఒక్కటి ఆలోచించుర్రి. మీ కొడుకు కండక్టర్ అయితే 20,000 జీతం వస్తుంది, మీ కొడుకు టీచర్ అయితే 30,000 జీతం వస్తుంది, మీ బిడ్డ కలెక్టర్ అయితే ₹1,00,000 జీతం వస్తుంది. ఎవరికి కావాలని ఇచ్చే 2000 పింఛన్ అని అడగాలనా వద్దా? ఎన్ని ఉద్యోగాలు వచ్చిన ఎలవాకలు చెప్పనుండ్రి. రేపు రమ్మని టీఆర్ఎస్ వల్ల నీడికే రఘునందన్ బాగా మాట్లాడిపోతున్నాను, ఎగురుడు కాదు. సాధనైతే రేపటికి రా. ఎలబాకలు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పుండ్రి. ఎంతమందికి టీచర్ ఉద్యోగాలు, ఎంతమంది కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎంతమందికి అమీన్ సాబ్ ఉద్యోగాలు వచ్చినాయో చెప్పాలి. మా పిల్లలకు ఉద్యోగం వస్తే నువ్వు వచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ కాదు, మా పిల్లలే మాకు మంచి ఇల్లు కట్టిస్తారు. ఇక దీనికోసం ఈటెల రాజేందర్ అన్న కొట్లాడితే ఆయనను బయటికి పంపించారు. ఏమైనా అవుతుందా? మీరందరూ లేరా రాజేందర్ అన్నను కాపాడేందుకు? ఉన్నారా లేరా? జర గట్టిగా చెప్పాలి. ఉన్నారా? గెలిపిద్దామా రాజేందర్ అన్నను? దుబ్బాకల నా మీద కూడా గట్లే పోలీసు వాళ్ళను ఉసుగొల్పి, టీఆర్ఎస్ వాళ్ళను ఉసుగొల్పి, మా భార్యను మన్మరాల్ని అందరినీ రోడ్ల మీద వేసిర్రు. కానీ జనం ఎటు దిక్కున్నారు? ధర్మం దిక్కున్నారు, న్యాయం దిక్కున్నారు, గరీబం దిక్కున్నారు. రఘునందన్ రావు ఈటెల రాజేందర్ దగ్గర మస్తు పైసలున్నాయి, గరీబోడు కాదని మీరు చెప్తుండొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రులు ఇంటికి 10 లక్షలు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలనుకున్న రోజు మనమందరం ఎటు దిక్కుండాలి? ధర్మం దిక్కుండాలి. ఆ ధర్మం ఎట్టుంది? రాజేందర్ అన్న దిక్కుందని గుర్తుంచుకోవాలి. వాళ్ళకు 10 లక్షలు ఇస్తే మనం వద్దంటలేం. చింతమరకల ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు, వద్దన్నమా? మనకి ఇయ్యాలనా వద్దా? అక్క నీకు 10 లక్షలు చేదా? తీసుకుంటావా తీసుకోవా? ఇయ్యాలనా వద్దా? 5,000 10,000 ఇచ్చిండు అనుకో, ముద్ర పెట్టుకోరు. చిన్నప్పుడు మా నాయన ఊర్లో సావుకారు దగ్గరికి తోలిస్తుండే, నెలంతా సామాన్ తెచ్చుకుందాం సావుకారికి. అట్లా 3 నెలలు తెచ్చుకున్నాక వడ్లు వస్తే వడ్లు సావుకారికి కొలిచి, సేటుకి ఇన్ని క్వింటాళ్ళు అయినాయి, దీనికి ₹7,000 మాకు వస్తాయి. ఇంట్లో ఈ 3 నెలల కోలే మేము కొనుక్కున్నటువంటి సరుకు 10,000 అయింది. 10,000కి 7,000 తీస్తే ఈ 3,000 ఇంకా వచ్చే పంటకు వండిస్తామని కడతామని చెప్పుదాం. ఇలా మా చెల్లెల్ని కూడా చెప్పాలి, వాళ్ళ అమ్మ నాన్నకి 3 ఏళ్ల కోలే మాకు రావాల్సిన ₹1,00,000 రావాలి. ఎన్ని రావాలి? నిరుద్యోగ వృత్తి ₹1,00,000 రావాలి. 10,000 ఇచ్చిరనుకో, లక్షలకి వెళ్ళి 10,000 తీసేయండి. ఇంకెంత బాకీ ఉంటాడు? ఇంకెంత ఉంటాడు? 90,000 ఇస్తేనే చేస్తామని చెప్పాలి. మీ ఊర్లో చాలా మంది మాట్లాడుతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. మేమే టీఆర్ఎస్, మేమే చేస్తున్నాం, మేం చేస్తేనే పైసలు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎక్కడికెళ్ళి వస్తున్నాయి? ఆ పటేల్ ఇంటికెళ్ళి తెచ్చిస్తున్నాడు. హరీష్ అన్న ఏమన్నా తోటపల్లిలో పొలం అమ్మి తెచ్చిస్తుందా? ఏడికెళ్ళి వస్తున్నాయి పైసలు? మనం చెమటోడ్చి పన్ను కడుతూ వస్తున్నటువంటి పైసలు. అందుకని ఎవరు కూడా అదే పడకండి. చాలాసేపు మాట్లాడాలని ఉంది, చాలాసేపు మీతో కలిసి ఉండాలని ఉంది. పోయిన దసరాకు నేను గిట్లా ఎండల పడి తిరిగిన, చాలా ముచ్చట్లు చెప్పారు. అప్పుడు కూడా ఏమైతే ఒక్కడికి వెళ్తే ఏం చేస్తారు అన్నారు. నేను ఒక్కరికి వెళ్తే సార్ ప్రగతి భవన్ లోకి వెళ్ళి బయటకు వచ్చిండు, ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిండు. హుజురాబాద్ కి స్కీములు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి. రేపు రాజేందర్ అన్నను కూడా గెలిపించి పంపిరి. 1 2 అవుతుంది, 2 3 అవుతుంది. మేము 3 చాలు, ఇంకో 2 జమ చేసుకుంటే పంచ పాండవులు లెక్క 5 కొట్లాడతాం, గీత గీసి కొట్లాడతాం. బిడ్డ మీరు 100 మంది ఎమ్మెల్యేలున్నా
మేము 5 చాలు బిడ్డ అని కొట్లాడతాం. గెలిపియాలన్నా రాజేందర్ అన్న వద్దా? నేను దోసుకున్నాడా రాజేందర్ అన్న? కాళేశ్వరంలో కాంట్రాక్ట్ చేసిండా? బంగ్లాలు కట్టిండా? 2003 నుంచి తెలంగాణ ఉద్యమంలోకి వస్తే ఉన్న పొలాలు అమ్ముకున్నాడు, ఉన్న నౌకర్లు పోగొట్టుకున్నాడు, ఉన్న ఫామ్ హౌస్ లీజుకి ఇచ్చిండు. అంతేగాని ఇంకేం చేయలే కదా. మరి ఏమంటున్నారు వాళ్ళు? మస్తు దోసుకున్నారు. దా మరి నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత లెక్కలేద్దామని 4 సార్లు పిలిచిండు. రావాలనా వద్దా? నువ్వు కూడా దేవుని నమ్ముతావు కదా. సరే రాజేంద్ర అన్న నమ్ముతాడో నమ్మడో కానీ మా జమునక్క నమ్ముతుంది. జమునక్కను కూడా తోలుకొని వస్తాం. పోదాంపా ఏ గుళ్ళకి. 2001 టీఆర్ఎస్ పెట్టిన రోజు మీ ఆస్తులన్నీ జై తెలంగాణ అని తిరిగిన మా సొంత ఆస్తులన్నీ ఒక్కసారి లెక్కలకు వస్తారా అని అడిగినాం. వచ్చిర్రా చెల్లెవాళ్ళన్నా? పోలీసు వాళ్ళు మీయే, టీవీలు మీయే, పేపర్లు మీయే, కిరాయి మనుషులు కూడా మీ వాళ్ళే. రాండి మేము ఒక్కొక్కలమే వస్తాం. మీరు ఎంతమంది వస్తారో రాని లెక్క అడిగినాం. ఇచ్చిర్రా లెక్క? జవాబు వచ్చిందా? అందుకని